Yeah, hi, this is Yashashwini. I'm the journalist in this Pratinidhi 2 movie. Okay, this is the right time to watch the movie because of this elections time. Indulo emi like oka nikkinchepariche vidhanga aithe movie ledu. It's completely about a political thriller. Enjoy chestaru. This is the family entertainment. Go and watch the movie and go and vote. Thank you. నిజంగా అసలు మామూలుగా సూపర్ గా ఉంది. ఏ సినిమా అనుకుంటా ప్రతినిధి 2 సూపర్ కాన్సెప్ట్, చాలా డిఫరెంట్ గా ఉంది. స్టోరీ కూడా నిజంగా ఈ రోజుల్లో అసలు రాజకీయాలు ఎలా ఉంటాయి, నిజంగా ఒక జర్నలిస్ట్ ఎలా ఉంటారు, నిజంగా రోహిత్ అన్న నీకు యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయినా, నీ డైలాగ్ డెలివరీ కానీ అసలు నిజంగా ఎలా చెమటలు పట్టించావు అన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగుంది. 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. వండర్ఫుల్ అన్న. ప్రొడక్షన్ వాల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అబ్బో ఆర్ఆర్ అయితే ఇలా కొట్టేసా సూపర్ గా ఉందన్న. నాకైతే సినిమా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, అసలు మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు చెప్పాల్సింది ఏంటంటే సినిమా లెక్కనే చూడండి. నిజంగా రోహిత్ అన్న చాలా గ్యాప్ ఇచ్చిన, ఆయన కూడా ఒక మంచి సినిమాతో వచ్చిన. నాకైతే బాగా నచ్చింది భయ్యా, సూపర్ గా ఉంది సినిమా. డైరెక్షన్ గురించి చెప్తానండి భయ్యా, నిజంగా ప్రతినిధి 2 అనే సినిమా చూసినంత చెప్పి అయితే ఆ డైరెక్షన్ కానీ, ఆ స్టోరీ లైన్ కానీ, రోహిత్ అన్న యాక్టింగ్ కానీ, అసలు బీజం కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అసలు సినిమా అనేది ఇలాగే ఉండాలి. అసలు ఇప్పుడు ఒకటైతే చాలా మంది కాంట్రవర్సీగా ఏదో అనుకుంటారు, రాజకీయాలతో ఈ సినిమాని మాత్రం పోల్చకండి. సినిమా లెక్కనే చూడండి, చాలా బాగుంది. అసలు ఆ డైరెక్షన్ కి, నిజంగా ఆ స్టోరీకి, అన్న రోహిత్ అన్న యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయినా. ప్రతినిధి 2 చూడడం జరిగింది. ప్రతినిధి 2 అయితే అన్న ఒక సొసైటీకి కావాల్సిన సినిమా ఇది. ఎప్పుడు ఒక కామన్ మ్యాన్ ఓటు వేయకపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది తీసిన దానికోసం తెలుసుకోవాల్సిన సినిమా ఇది. ఓటేస్తే ఎంత లాభం, ఓటు వేయకపోతే ఎంత నష్టమో ఈ సినిమాతో తెలిపారు. అలాగే TV5 మూర్తి గారు అయితే మాత్రం డైరెక్షన్, స్క్రీన్ ప్లే చాలా బాగా రాసిన. ముఖ్యంగా డైలాగులు అయితే మనం ఫీల్ అయ్యేలాగా, మనకు అత్తుకునేలాగా అనిపించింది. ఇంకా స్క్రీన్ ప్లే కావచ్చు, ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఇంటెన్షన్ తో సస్పెన్స్ గా చూస్తాం. ఈ ప్రతి సీన్ వాట్ నెక్స్ట్ అనేది ఉంటుంది. దానికి తోడు సాగర్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం బబ్బా నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ లోనూ ఆయన పనితనం, ఆయన కష్టం కనిపిస్తే మనం ఎంజాయ్ చేస్తాం. సాంగ్స్ పర్లేదు అనిపించిన, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇంకా డైరెక్షన్ అయితే ఎన్నో సినిమాలు తీసిన అనుభవంతో తీసిన సినిమాలాగా అనిపిస్తుంది. అలాగే నారా రోహిత్ గారు కంబ్యాక్ అయితే గట్టిగా ఇచ్చారు. ఒక బ్లాక్ బస్టర్ తో కంబ్యాక్ ఇచ్చారు. ప్రతినిధి 1 ఎంతమందికి నచ్చదు. అలాగే ప్రతినిధి 2 ప్రతి ఒక్కరు చూడాలి. ఒక సొసైటీ కోసం తీసిన సినిమా ఇది. ఇంకా ఇంటర్వల్ సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ సస్పెన్స్ అనమాట. ఇంకా క్లైమాక్స్ లో విలన్ ఎవరు రివీల్ చేసే సీన్ అయితే మాత్రం 10 నిమిషాలు ఏంటా అనే బుర్ర స్క్రీన్ హత్తుకుని మరీ చూస్తాం. సో సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టినా 2 గంటల సేపు సీట్ ఎచ్చును కూర్చుని ఏం జరుగుతుంది వాట్ నెక్స్ట్ చూస్తూనే ఉంటారు. బ్యాక్గ్రౌండ్, డైరెక్షన్, డైలాగులు అబ్బో సినిమాలో బోల్డ్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలి. అలాగే TV5 మూర్తి గారు జర్నలిస్ట్ కాబట్టి ఆయన జర్నలిజం పైకి లేపుతూ చాలా బాగా తీసిన సినిమా ఇది. నారా రోహిత్ గారికి అయితే మంచి హిట్ కంబ్యాక్ ఇచ్చారు. సో ప్రతినిధి 3 కూడా ఉందని తెలిపారు. దానికోసం అయితే వెయిట్ చేస్తాం. ప్రతినిధి 2 ప్రతి ఒక్కరు కామన్ మ్యాన్ కావచ్చు, ఎవ్రీ పర్సన్ ఈ సినిమాని చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్ మూవీ ప్రతినిధి 2. థ్యాంక్ యూ. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.